నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మన స్వాతంత్రానికి, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఇంకా ఈ భూమిన మేము మనుషులమే, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి అని చెప్పేసి వాళ్ళ అస్తిత్వం కోసం, వాళ్ళ ఉనికి కోసం పోరాటం జరుగుతూ వస్తున్నది. మనం గతంలో చూసాం, కారంచేడు చూసాం, చుండూరు చూసాం, లక్ష్మీపేట చూసాం, వేంపేట చూసాం. ఇప్పుడు కుమ్మెర. తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు మండలం, దాని పక్కన ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరు కుమ్మర గ్రామం. ఈ గ్రామంలో లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ఎలక్షన్స్లో సర్పంచి పోటీగా నిలబడితే అక్కడ ఉన్నటువంటి తుకారం రెడ్డి సర్పంచ్గా ఎన్నికైనారు. విషయం ఏంటంటే, మొన్న శివరాత్రి పండుగ జరిగింది. ఈ శివరాత్రి పండుగకి అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి జాతర జరుగుతుంది. ఈ జాతరకి చంద్రకళ అనే ఒక మహిళ, రజక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, తమ కుటుంబంతోని, కొడుకుతోని, కోడలతోని, బిడ్డతోని స్వామివారి దర్శనానికి వెళ్ళింది. కొడుకు కిందే ఉన్నాడు, తల్లి, కోడలు, బిడ్డ ఆ పసిపాపను తీసుకొని దర్శనానికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ఆలయ ధర్మకర్త శ్రీనివాస్ రెడ్డి మీరు ఎంటర్ కావాలంటే 100 రూపాయలు కట్టిన తర్వాత మిమ్మల్ని లోపలికి ఎంటర్ చేస్తామంటే, 100 రూపాయలు ఎందుకు కట్టాలి? సరే 100 రూపాయలు కడతాం, దానికి ఏమైనా టోకెన్ ఇస్తారా? టోకెన్ ఇస్తే మేము 100 రూపాయలు కడతామంటే అక్కడ మాట పెరిగి గొడవకు దారితీసింది. అది గొడవ ఆడళ్ళని చూడకుండా, మహిళలను చూడకుండా తను చేసుకోవడం, ఇష్టం ఉన్నట్టు తిట్టడం, ఇలా జరిగిన తర్వాత ఈ విషయాన్ని వాళ్ళ కొడుక్కి చెప్పింది. ఈ గణేష్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గానే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళను పెళ్లి చేసుకున్నారు ఈ గణేష్. ఈ విషయం తన తల్లి, తన సోదరి, తన భార్య గణేష్కి ఈ విషయం చెప్పింది. వెంటనే ఈ గణేష్ అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఆలయ ధర్మకర్త శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్తే అక్కడ తను లేనటువంటి పరిస్థితి. వెంటనే తమ వాట్సాప్ గ్రూప్లో, ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రూపులో మమ్మల్ని ఈ విధంగా తిడుతున్నారు, ఇంత ఘోరంగా తిడుతున్నారు, అదే మిమ్మల్ని తిడితే ఊకుంటారా అని చెప్పేసి వాళ్ళు ఏ పదాలు అయితే వాడారో సేమ్ ఇతను కూడా అదే పదాలు వాడి ఆ వాట్సాప్ గ్రూపులో పెట్టాడు. వెంటనే ఆ వాట్సాప్ గ్రూపులు, ఆ వాయిస్ కాస్త వైరల్ కావడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్పందించి వాళ్ళంతా ఈ గణేష్ ఎక్కడైతే ఉన్నారో ఈ గణేష్ని పట్టుకొని వచ్చి ఆలయ ప్రాంగణంలోనే కొబ్బరికాయలు స్టోర్ చేసుకునే రూమ్లో ఈ గణేష్ని కనీసం 6 గంటల పాటు దాడి చేశారు. ఈ దాడిలో మా కొడుకుని కొట్టకండి అయ్యా అని చెప్పేసి తన తల్లి వెళ్ళింది, మా అన్నను కొట్టకండి అని చెప్పేసి తన సోదరి వెళ్ళింది. అయినా ఆకుండా తల్లిని కొడుతున్నారు, సోదరిని కొడుతున్నారు, గణేష్ని కొడుతున్నారు. దీని పక్కనే ఎవరైతే తుకారం రెడ్డి ఉన్నారో ఆ ఊరి సర్పంచ్ కూర్చేసుకొని నిమ్మలంగా చూస్తూ ఉన్నాడు. ఈ సంఘటనని మొత్తం ఆపాల్సినటువంటి వ్యక్తి, ఆ ఊరికి సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి దీన్ని మొత్తం చూస్తూ కూర్చోవడమే కాకుండా ఎవరైతే ఈ సర్పంచ్ కొడుకు తుకారం రెడ్డి కొడుకు ఉన్నారో సురేష్ రెడ్డి తన తల్లికి కిడ్నీ సమస్య ఉన్నా ఆ తల్లి మీద ఎక్కి తొక్కడం, ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టడం, ఈ విధంగా చేసిన తర్వాత చివరికి వీళ్ళు ఇట్లనైనా కరుగుతలేరు, మా పాపను చూపిస్తేనే ఏమన్నా కరుగుతారేమని చెప్పేసి ఆ 2 నెలల పసిగుడ్డును తీసుకొని, అయ్యా మా పాప ముఖం చూసుకొని అయినా విసిపెట్టండి అని చెప్పేసి ఆ పసిగుడ్డును తీసుకొని పోతే, ఎవరైతే ఈ మధుసూదన్ రెడ్డి అంటే ఆయన ఉన్నారో తల్లిని పిల్లని ఇద్దరిని దంతే దూరం వెళ్ళి ఆ పిల్ల అంత దూరంలో పడ్డది, తల్లి కళ్ళు తిరిగి కింద పడ్డది. ఇదంతా గొడవ జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఏ రోజు? ఫిబ్రవరి 18 తారీఖు నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదామని పోతే ఆల్రెడీ దాడి చేసినటువంటి వ్యక్తులే పోలీస్ స్టేషన్లో కూర్చొని మీరు మమ్మల్ని ఏం చేయలేరు అన్నట్టుగా బాధితులపైనే, దెబ్బలు పడ్డ వాళ్ళపైనే కేసు పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఈ గణేష్ పైన కేసు బుక్ చేశారు.
కేసు బుక్ చేసిన తర్వాత వీళ్ళు పారిపోయి నాగర్ కర్నూలులో ఉంటున్నటువంటి సందర్భంలో 2 రోజుల తర్వాత ఈ దాడి ఫిబ్రవరి 18 తారీఖున జరిగింది. 21 తారీఖు నాడు తన కూతురు కళ్ళు తెరవట్లేదు. ఏం జరిగిందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే ఆ పాప చనిపోయింది. సో వీళ్ళందరిపైన కేసు కట్టాలని చెప్పేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు కేసు తీసుకోవట్లేదు. పోలీసు వాళ్ళు కేసు తీసుకోకపోగా వీళ్ళని ఇది చాలా చిన్న కేసు అమ్మా, పాప పైన ఎటువంటి గాయాలు లేవు, మేము ఏమని కేసు చేయాలని చెప్పేసి తిరిగి వీళ్ళను క్వశ్చన్ చేస్తే వీళ్ళంతా పాపను ఎత్తుకొని రోడ్డు మీద బయట ఇస్తే వాళ్ళ దగ్గరికి ప్రజా సంఘాలు వివిధ పార్టీల నేతలు వెళ్ళి అక్కడ ధర్నా చేస్తే కానీ ఈ 8 మంది పైన కేసు ఎఫ్ఐఆర్ కాలే. ఎవరెవరి పైన అంటే ఆలయ ధర్మకర్త అంద్యాల శ్రీనివాసరెడ్డి, ఆ ఏరియా సర్పంచ్ తుకారం రెడ్డి, సర్పంచ్ కొడుకు సతీష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కన్నెరెడ్డి, ఉపేందర్ రెడ్డి, పవన్ రెడ్డి, నరేష్ రెడ్డి, ఈ 8 మంది పైన అతి బలవంతంగా కేసు ఎఫ్ఐఆర్ అయింది. ఇంకా కూడా వాళ్ళని పట్టుకోలేదు. 4గురిని పట్టుకున్నారు. ఆ ఊరి సర్పంచ్ దొరకట్లేదు. అయినా కూడా అతన్ని పట్టుకునే ప్రయత్నం పోలీసులు చేయట్లేదు. చూడండి, చాప కింది నీరులాగా రూపం మారిన సారం మారకుండా అంతరిక్షంలో అడుగుపెడుతున్న మనం ఇంకా కూడా ఈ క్యాస్ట్, ఈ కులం ఏ విధంగా హింసిస్తుంది, ఏ విధంగా టార్చర్ చేస్తుంది అనే దానికి ఈ కుమ్మెర సంఘటన ఒక ఉదాహరణ. ఇప్పుడు దీని మీద చర్యలు తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి? హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అది తన సొంత జిల్లా అయినా కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి స్పందించడం లేదు. కాబట్టి ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. ఎవరైతే ఇంకా 4 అబ్స్కాండింగ్లు ఉన్నారో దాంట్లో సర్పంచ్ ఉన్నాడు. మరి సర్పంచ్ అబ్స్కాండింగ్లో ఉంటే వారి విధులు ఎవరు నిర్వర్తించాలి? మరి సర్పంచ్ని సస్పెండ్ చేయాలి కదా, అది కూడా చేయడం లేదు. ఏ విధంగా చాప కింది నీరులా ప్రవహిస్తున్నదనే దానికి ఇది ఒక ఉదాహరణ. రైట్ మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.